పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రమును తీసివేసి గోనుపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తనను ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని సల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయి బలాత్కారం మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తం గోను పట్ట కట్టుకొని వలెను. జనులు మనపూర్వంగా దేవుని ఏడుకొనవలెను అని దోతలు నినివే పట్టణంలో సాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను చూసి దేవుడు చూసి పశ్చాత్తాపుడే వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మనం ఈ నెలలో ఒక వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాం. ఏ వాక్యం మొదలు పెట్టుకుందాం? చరండి, కీర్తన గ్రంథం 50 అధ్యాయం 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నువ్వు నా మాటలు వెనకకి త్రోసివేసేతవు అన్నమాట. చరండి, దిద్దుబాటు గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. చరండి, అవును, దిద్దుబాటు అంటే ఏంటో, ఎలా దిద్దుకోవాలో, మనం ఎలా దిద్దుకుంటే ఎలా దీవించబడతామో. దావీదు గారిడి సీమోన్ దిద్దుకోలేదు, దావీదు దిద్దుకున్నాడు, కనికరించబడ్డాడు. చూడండి, ఆ యవనస్తుడు నిత్యజీవం కావాలని వచ్చాడు కానీ దిద్దుకోలేదు, కానీ చెప్పపోయినా జక్కే దిద్దుకున్నాడు. ఏమండి? అవును, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి దిద్దుకున్నాడు, కానీ తండ్రియే స్వయంగా వెళ్ళినా సరే ఆయన దిద్దుకోలేదు. చూడండి, అవును. కాబట్టి ఈరోజు నేను 2 పట్టణాల గురించి చెప్పి ముగిస్తాను. 2 పట్టణాల గురించి చెప్తాను. ఒక పట్టణం నినివే పట్టణం. చూడండి, ఇది పురాతనమైన పట్టణం. మీకు ఆదికాండం 10వ అధ్యాయంలోనే 11వ వచనంలో కాపాడుద్ది. నిమ్రోదు టైంలోనే కట్టబడిన పట్టణం అది. చరండి, అవును. కాబట్టి పిల్లరా, 2వ పట్టణం ఏంటంటే సొదొమ గొమొర్రా. చరండి, ఈ 2 పట్టణాల గురించి నేను చెప్తాను. ఒక పట్టణం దిద్దుకున్నారు, కరుణించబడ్డారు. ఒక పట్టణం చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం దేవదూతలు, స్వయంగా దేవదూతలు, ఇక్కడ దూతలు అని రాయబడ్డారు కానీ సైనికులు వారు, కానీ అక్కడ స్వయంగా దేవదూతలు వచ్చారు. కానీ చూడండి, వారు దిద్దుకోలేదు, ప్రవర్తన మార్చుకోలేదు, వారు స్వభావాన్ని మార్చుకోలేదు, వారు సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. దేవదూతలు మా ఊరు వచ్చారని వారి మాట వినలేదు, వారిని సలహా అడగలేదు. చూడండి, ఆ పట్టణం అగ్ని గ్రంథకాల చేత ఏమైపోయింది? కాల్చివేయబడింది. అదే ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రంగా పిలువబడేది అదే అని అంటారు. మరి దిద్దుబాటు గురించి బైబిల్ చాలా విషయాలు చెబుతూ ఉంది. మనం దిద్దుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ దిద్దుకుని మళ్ళా దేవుని రూపంలోకి మనం మార్చబడాలి. ఒక కుర్రోడిని ఒక మనిషి బొమ్మ ఏమంటే ఏదో వేసాడు. సరేండి, అప్పుడు ఆ మాస్టర్ ఏం చేశాడంటే ఆ వేసిన బొమ్మనే ఒక మంచి దాన్ని దిద్దుతూ ఉన్నప్పుడు మంచి రూపం వచ్చిందంట. అంటే ఎంత దిద్దుతుంటే ఆ కళ్ళు దగ్గర కానీ, ఆ చెవుల దగ్గర కానీ, నోటి దగ్గర కానీ, కాళ్ళు దగ్గర కానీ, చేతుల దగ్గర కానీ చూడండి, అదంతా దిద్దుతున్నప్పుడు అసలు మనిషి అక్కడ నుంచున్నాడా అనిపించింది అంటండి. అలాగే పిల్లలు మనం కూడా దిద్దుకుంటా ఉన్నప్పుడు దేవుని రూపం మనలో కాపాడుద్ది. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఇంటికి వెళ్తే ఓ పాప తలుపు తీస్తే యేసుప్రభు వారు మన ఇంటికి వచ్చారని చెప్పిందంట. అంటే ఈ పాపకి ఎలా కాపాడ్డారు? ఆయన అచ్చం క్రీస్తు ప్రభువు వారు అక్కడ నిలబడ్డారా అనిపించిందంట. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధి మన మధ్యకి రావాలి. సరేండి, నిన్న పాస్టర్ గారు చెప్తున్నారు, మా ఇంట్లో శార్లీస్ పిన్ని గారు పుస్తకం చదివారంట. శార్లీస్ పిన్ని గారు ఒక దినాన్న నైట్ మీటింగు చూడండి, వెళ్ళి ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారట. ప్రార్థన చేసుకుంటా, ప్రభా మీ ఆత్మను పంపించిన ప్రభా మీటింగ్లోకి, మీ ఆత్మను కావాలి ప్రభా, మేమందరం ఉత్తిదే ప్రభా అని ప్రార్థన చేసి దుల్లాడేటంటండి. ఇసుకలో దుల్లాడేసాడంట. ప్రభా మీ ఆత్మను ఏమైనా సరే పంపిస్తున్న ప్రభా అని దుల్లాడితే
దేవుడు మాట్లాడాడంట, నేను కూడా వస్తానని. సరే, అప్పుడు ఇక తానం కూడా చేయలేదంట ఆయన. ఆ సంతోషంలో బట్టలు కూడా వేసుకోలేదట. చూడండి, ఆ తల ఇసుకే అంతా. చూడండి, అలాగే వెళ్ళిపోయాడంట స్టేజ్ మీదకి. చార్లెస్ ఫిన్నీ అనే దేవుని సేవకుడు నిజంగా ఆ రోజు ఎంత దేవుని సన్నిధి పరలోకం నుంచి వచ్చిందో అని అంటే మనుషులు శుద్ధైపోయారట, మనుషులు కడగబడ్డారట, మనుషులు తేలికైపోయారట. చూడండి, అవును, వారు అంట ఒక మాట ఏం చెప్పారంటే ఆవిడ, ఆ భక్తులైన వారు దేవుని సన్నిధి వచ్చి తడుపుతేనే నేను సేవ చేసినట్టుగా తృప్తి పొందేవాళ్ళట, లేకపోతే తృప్తి పొందేవాళ్ళు కాదట. చూడండి, అయ్యో ఆ దినాలు మళ్ళీ మనం చూడాలి, అది మనం అల్లవుద్దా అని అనుకున్నాం మేము. చూడండి, కాబట్టి పిల్లరా, మనుషులు ఎంతమంది సేవకులు ఉన్నా, ఎంత వాక్యం చెప్పినా సరే చూడండి, మనుషులు ఏంటంటే మారిపోరు, కదల్చబడరు. కానీ దేవుని సన్నిధి మన మీదకు వచ్చినప్పుడే, దేవుడి ప్రక్రియ జరిగినప్పుడే మనం దీవించబడతాం. చూడండి, దేవుడి గురించి ఒక మాట చెప్పిన వాక్యంలోకి వెళ్తాను. చూడండి, దేవుణ్ణి మనం గమనించాలంటే, ఆయన చర్య మనం చూడాలంటే, ఆయన జాడలు చూడండి, లేకపోతే దేవుని ప్రక్రియ, లేదా దేవుని గాలి, చూడండి, దేవుని స్వరం వినాలంటే, అసలు దేవుని మనం కలుసుకోవాలంటే పిల్లరా, ఒకటే మార్గం. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి కూర్చుని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి ప్రార్థనలో ఉండిపోతా, అలాగ ఉపవాసం ఉండి అలా ప్రార్థన చేస్తుంటే అక్కడ మాత్రమే మనం దేవుని సన్నిధి చూస్తాం. రెండోది చూడండి, వాక్యం దగ్గర చూస్తాం. చూడండి, అవును, దేవుని సన్నిధి చూడాలని ఆశ ఎవరికవుతుందో వారు ఎక్కువ ప్రార్థనలో గడిపితే ఆ జాడలు ఏదో ఒకటి కాపాడదు. చూడండి, మెల్లని స్వరము, లేకపోతే హృదయం తెరవబడతామో, లేకపోతే ఆత్మీయంగా ఏంటంటే తృప్తి పొందుతామో, దేవుని హస్తం నీ మీద పడతామో, లేకపోతే ఆయన సంచారం అదంతా కూడా కాపాడతాని. ప్రార్థన లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే వస్తుంది. చూడండి, కాబట్టి ఏమైనా సరే మన ప్రభువుని కలుసుకోవాలి, ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. ఎక్కువ ప్రార్థనలో ఉంటే బాగా వాక్యం అర్థమవుద్ది. ప్రార్థన ఎక్కువ చేస్తే చూడండి, మన ఆత్మ చాలా దీవించబడుద్ది. ప్రార్థన కనుక తక్కువ ఉంటే మనం ఈ లోకాన్ని జయించలేం, లోకమే మనల్ని జయించేస్తుంది. చూడండి, మన లోకాన్ని జయించాలంటే మంచి ప్రార్థన పరులుగా ఉండాలి. చూడండి, మీ ఇంట్లో చక్కని ప్రార్థన సహవాసాన్ని ఏర్పాటు చేసుకోండి. చూడండి, నువ్వు ప్రయాణం చేస్తా కూడా ప్రార్థన చేసుకోవచ్చు, పని చేస్తా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. చూడండి, లేదా ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు, లేదా మొదలు 4 గంటలు వేసి ప్రార్థన చేసుకోవచ్చు. చూడండి, నీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు 1 గంట, 2 గంటలు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, కాబట్టి పిల్లరా, ఏంటంటే దిద్దుబాటు గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. చూడండి, మనం ఎంత దిద్దుకుంటే అంత యేసు రూపం మనలోకి వస్తుంది అనమాట. చూడండి, అవును, ఇప్పుడు ఏంటంటే టక్మంటే అబద్ధం వచ్చే విధానం ఉందనుకోండి, చక్కగా దాన్ని దిద్దుకో, నువ్వు ఎంత నీతి వస్తుందో నీలో. చూడండి, అవును, కాబట్టి ఇలాగ ఏంటంటే మన కంటి చూపుని దిద్దుకోవాలి, మన నోటి మాటలను దిద్దుకోవాలి. చూడండి, మనం మాట్లాడే మాటలను కూడా దిద్దుకోవాలి. చూడండి, మన అక్రమాన్ని దిద్దుకోవాలి. చూడండి, తర్వాత చూడండి, మన హృదయ స్థితిని అలా దిద్దుకుంటా మనం ముందరకు వెళ్తూ ఉంటే అప్పుడు దేవుని సన్నిధి ఏంటో, దేవుడు ఏంటో అప్పుడు మనకి దీవునికరంగా మార్చబడతాయి. చూడండి, అవును, కాబట్టి ఆ దేవదూతలు స్వయంగా వెళ్ళారు అబ్రహాం గారి ఇంటికాడి నుంచి ఎక్కడికి, సొదొమ గొమొర్రా వెళ్ళారు. కానీ వారు సమయాన్ని సద్వినియోగపరచుకోలే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ దేవదూతలతో పాపం చేయటానికి వచ్చారంట ప్రజలు. వాళ్ళు ఎవరంటే చిన్నవారు, యవనస్తులు, చూడండి, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా వచ్చారంట. నిజంగా సొదొమ గొమొర్రా చరిత్ర చెబుతా ఉంది, చాలా నీచమైన పట్టణం అంటే, వర్షం లేదు, భయంకరం అన్నమాట. చూడండి, భయంకరం అన్నమాట. పురుషులు, స్త్రీలు. చూడండి, అసలు ఎంత భయంకరమైన పట్టణమో ఆ పట్టణం. కానీ దేవదూతలు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ పట్టణంలోంచి మొర్ర వెళ్ళిందంట దేవునికి. దేవుడు దిగొచ్చాడంట పట్టణం చూస్తా, నిజమేనా అసలు ఏంటి ఇంత ఇది అని. చూడండి, అంతా చూసేటప్పటికి ఏముందండి, చూడండి, ఆ లోతుతో అంటున్నారు, మీ ఇంట్లో ఉన్న మనుషుల్ని మా దగ్గర పంపించండి. అమ్మో, అయ్యో,
చూడాలి ఎవరాల్లో ఏమండి, వారు ఎవరాల్లో చూడండి. కాబట్టి పిల్లరా వారు ఏమైపోయారంటే చాలా నీచమైన స్వభావం. అగ్ని గ్రంథకాలు ఒకే కుటుంబం, లోతు కుటుంబం రక్షించబడింది. అది కూడా అబ్రహాం గారి విజ్ఞాపన బట్టి రక్షించబడింది. ఏమండి, అవును. కాబట్టి పిల్లరా సరే ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణం అలా నాశనం అయిపోయి దిద్దుకోలేదు. వారు ప్రవర్తన దిద్దుకోలేదు, వారు మనస్సు మార్చుకోలేదు, చూడండి, వారి వాక్యానికి లోపడలేదు. చూడండి, సరే నినివే పట్టణం దగ్గరికి వద్దాం ఒకసారి. నినివే పట్టణం సర్లే యోనా గారు వచ్చారు. యోనా గారు వచ్చి అక్కడక్కడ ప్రకటించి వెళ్ళిపోతా. ఆయనకి ఏదో లోపల బాధ సరేండి దేవుని మీద. అక్కడక్కడ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే సర్లే మొత్తానికి రాజుగారు అన్నాడండి ఆ మాట. రాజుగారు అక్కడున్న సైనికులు పంపించి ఆ ప్రకటన చేయించాడు. యోనా తర్వాత రాజుగారు సైనికులు వచ్చి ప్రకటన చేస్తారు. మేము కూడా చెప్పనండి, యోనా గారు అక్కడ వాక్యం చెప్పి నడిపించలేదు. ఇలా చేసుకోండి దేవుని కనికరం వస్తుందని చెప్పలేదు. సరేండి, అసలు ఆయన ఎక్కడున్నాడండి బాబు? అసలు ఎక్కడో గంతు అక్కడో గంతు 40 రోజులకి ఈ పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు చెప్పమన్నాడు ఓహో అని వెళ్ళిపోయాడు అంతే. సరేండి, అంతేగాని దానికి ఆలోచన చెప్పలేదు. అబ్బాయి మీరు ప్రార్థన చేసుకోండి, గోను పట్ట కట్టుకోండి, బూడిదలో కూర్చోండి, మీరు చెడు నడత మానుకోండి, మీరు దిద్దుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమించాడు, ఇదిగో నన్ను చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడండి, ఏం చెప్పలేదండి ఆయన. సరేండి, వారికి వారే చెప్పుకున్నారు. ఆ దేశంలో వారికి వారే సువార్త ప్రకటించుకున్నారు, వారికి వారే జాగ్రత్త పడ్డారు. చూడండి, అక్కడ జరిగింది ఏంటంటే ఉపవాసం ఉండి బోర్డులో కూర్చుని గోను పట్టగట్టు పశువులు సహితం చిన్న పిల్లలు సహితం కూర్చుని ప్రార్థనలో ఉన్నారండి. ప్రార్థనలో ఉండి వారు దిద్దుబాటు చేసుకున్నారు. ఏం చేసుకున్నారమ్మా? పాలల్లో నీళ్ళు కలిపే విధానం మానేశారు. చూడండి, వడ్డీలు మానేశారు, అబద్ధాలు ఆడటం మానేశారు, బలాత్కారం మానేశారు, చూడండి పాప విషయం మానేశారు. అందరూ దిద్దుకుంటున్నారు. అమ్మో మేము బ్రతికితే చాలు, ఈ పట్టణం నాశనం అయిపోద్దంట. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుంటే, మా మనసు తిప్పుకుంటే దేవుడు మనసు తిప్పుకుంటాడేమో చూడండి అని చక్కగా చూడండి వారు దిద్దుబాటు చేసుకున్నారండి. ఏం చేసుకున్నారు వారు? ఆ దిద్దుబాటు చేసుకుని వారు చెడు నడత మానుకొనగా, వారు చెడు నడత మా దేవుడే వచ్చేసాడంట పట్టణంలోకి. సరేండి, పశ్చాత్తాపం అనేది ఎంత దీవెనకరమైందో, దిద్దుబాటు అనేది ఎంత దీవెనకరమైందో చూసారా? ఓసారి 11 సంవత్సరాలు అనుకుంటున్నా నేను, ఆయన చింతకాయలు ఎత్తుకుంటున్నాడంట. ఏమని ఎత్తుకుంటున్నాడమ్మా? స్కూల్కి వెళ్తా చింతకాయలు ఎత్తుకుంటున్నాడట. చింతకాయలు ఎత్తుకుంటుంటే దేవుడు మాట్లాడంట ఆయనతో, దేవదాస్ చింతకాయలు ఎత్తుకుంటున్నావేంటి, నీయా అన్నాడట. నాయేన్ అన్నాడట. ఆయన ఏమన్నాడమ్మా? నాయేన్ అన్నాడు. చింతకాయలు నీయా? నాయేన్ అన్నాడట. చెట్టు నీదే అన్నాడట. చెట్టు నాది కాదు అన్నాడట. చెట్టు నీది కాదన్నప్పుడు చింతకాయలు నీ ఎందుకు అవుతాయి అన్నాడట. నేను ఎదుర్కొన్నానుగా నాయ అన్నాడట. చూడండి, చెట్టు నీది కానప్పుడు చింతకాయలు నీది కాదని అక్కడ తీసి పాడేసే నీ పొరుగు వారిని నాశించే. మొత్తానికి దేవుడు దేవదాసాయి గారితో మాట్లాడితే 11 సంవత్సరాలే అనుకుంటున్నా నేను. ఆ చింతకాయలన్నీ అక్కడ పాడేసి, చింతకాయలు పాడేసి, స్కూల్ బ్యాగుల్లో అన్నీ పాడేసి, చూడండి అప్పుడు ఆ బ్యాగులో పలక తీసి అప్పుడు ఒక పాట రాశారంటండి అక్కడ. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతించగు నాయనా. నిజంగా ఆ పాట ఎలాగొచ్చిందో ఆయనకి కానీ, నన్ను దిద్దుము చిన్న వయసు అంటండి, ఆ 10-11 సంవత్సరాలే. ఆ పాట మరి దేవుని ఆత్మచేత నేను అనుకుంటాను ఎలా రాశారు అంత చిన్న వయసులో. అసలు ఎంత పశ్చాత్తాపం ఉంటుందో ఆ పాటలో. నిజంగా ఆ దేవదాసాయి గారు రాసిన నన్ను దిద్దుము అన్న పాట దేవుని ఆత్మచేత నింపబడి రాసిన పాట అది. సరేండి, దేవుని ఆత్మే రాసాడు ఆ పాట. ఆ పాట అండి ఎంతమందిని మార్చిందో, ఆ పాటని ఎంతమంది మారారు, ఆ పాటని ఎంతమంది పశ్చాత్తాపులు అయ్యారో. సరేండి, నన్ను దిద్దుము ఎందుకు రాశారు? ఎందుకు వచ్చింది ఆలోచన ఆయనకి దిద్దుము అన్నమాట? చెట్టు నీది కానప్పుడు నీదా అని దేవుడు మాట్లాడిన మాట
దిద్దుబాటు మాట అది. ఆ మాట తీసుకుని నిజంగా ఇంకా దిద్దు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ పాడారంటండి. నిజంగా రాశారంట. ఎంత దీవెనకరమైన పాట అండి అది, చూశారండి. కాబట్టి పిల్లరా, దేవుడు మనల్ని ఆచండి ఏంటంటే దిద్దుతానికి మనల్ని సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం కూడా ఏం చేయాలంటే ఇంకా చూడండి, ఈ భక్తి చేస్తున్నాను సరిపెట్టుకోవద్దు, ఇంకా నేనేం దిద్దుకోవాలి, ఇంకేం దేవుని రూపంలోకి మార్చుకోవాలి. నిజంగా నేను యేసయ్య పోలిక, ఆ యేసయ్య పోలిక నాలో కాపాడాలని చక్కగా నువ్వు ఆ మనసు పెట్టి ప్రార్థించి దేవుడు ఎన్ని చెప్పుతాడో, ఎన్ని దిద్దుకోవాలి. మనం చెప్పేగా, నాకు ఒక 5-6 రోజుల క్రితం ఫోన్ వచ్చింది తెలంగాణ నుంచి. చూడండి, సిద్దిపేట అవతల ఆ ప్రాంతాల నుంచి ఒక ఫోన్ వచ్చింది. అంటే మన లైవ్ ఖచ్చితంగా చూస్తాడు ఆయన, చంద్రమౌళి అని ఒక ఆయన ఖచ్చితంగా చూస్తాడు. చూడండి, తర్వాత వందనాలు చెప్తాడు, ఇప్పుడు ప్రార్థన చేయించుకుంటాడు. చాలా మనం అంటే ఇష్టం చూడండి ఆయనకి. సరే, మొత్తానికి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా మా ఫ్రెండ్ అయ్యా ఒక ఆయన యాక్చువల్లీ హాస్పిటల్లో చేస్తాడు. ఆయన హాస్పిటల్ అంటే మా ఎంప్లాయీ కాదు, కానీ ఏదో ఆయన ప్రైవేట్ జాబులు ఉంటాయి కదండి, ఆ చేస్తాడయ్యా. ఈ మధ్యన ఒక ఆయన ఆ ఏరియాలో హైదరాబాదు జైత్యాల ఏదో అన్నాడు ఆయన. ఆ ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన చనిపోయారంటండి. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే తల్లి మార్చిరీ రూమ్లో పెట్టారట. పెట్టినప్పుడు ఈయన డ్యూటీ, వాళ్ళ ఫ్రెండ్ ప్రార్థన చేసుకున్న ఆయనే, ఇంకొక ఆయన ప్రార్థన చేసుకున్న ఆయన, ఆ షర్టు జేబులో 3,000 రూపాయలు ఉన్నాయట. ఆయన చనిపోయి ఉన్నాడు కదా పాపం, 3,000 రూపాయలు ఉన్నాయంట. సరే, మొత్తానికి ఆ డబ్బులు ఉన్నాయని చెప్పినప్పుడు ఈ చంద్రమౌళి అనే తమ్ముడు మనం తీసుకోకూడదు అని చెప్పాడట. కాసేపటికి మొత్తానికి వీళ్ళిద్దరికి ప్రేరేపణ కలిగి ఆ బాడీ ఆ జేబులోంచి 3,000 రూపాయలు తీసుకుని చెరుకో 1,500 పంచుకున్నారట. పంచుకున్నారు, అది అయిపోయింది. ఆ రాత్రి ఇంటికి వెళితే చూడండి, పిచ్చి పిచ్చి కాల్లో ఆయన వచ్చి కూర్చున్నాడండి ఆ ఇంట్లో. ఎవరు వచ్చారు ఏమా? ఆయన బ్రతుకున్నాడా? రొత్తాకి చనిపోయిన ఆయన వచ్చాడట. వచ్చి ఆయన నిద్రలేదు, రాత్రి అంతా గలిబిలి. చూడండి, ఆయనే కాపాడుతున్నాడు, ఆ షర్టే కాపాడుతుంది. ఏమండి, మళ్ళా ఈయన ఫోన్ చేసి, బాబు నేను సరి చేసుకుంటాను, నేను దిద్దుకోవాలి దాన్ని, ఆ 1,500 కూడా నేను ఇచ్చేస్తాను, 3,000 రూపాయలు నేను దిద్దుకుంటాను. అయ్యా మరి ఏం చేయమంటారు దాన్ని అని చెప్తే ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇదిగో ఇది సమస్య ఇది. చూడండి, ఆ బాడీ జేబులోంచి 3,000 తీసుకున్నారు, చెలుకో పంచుకున్నారు 1,500. ఇప్పుడు దాన్ని ఆయనేమో ఆయన ఊరుకోట్ల, ఎవరు ఊరుకోవట్లేదు, చచ్చిపోయిన ఆయన ఊరుకోట్ల. ఇప్పుడు ఏం చేయాలి అని నన్ను అడిగాడు. అన్నయ్య మరి మీరు సేవకులు కదా, మీ సలహా ఏంటి అని అంటే ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఇది కనుక ప్రభుత్వ వారికి తెలిస్తే ఆ ఉద్యోగాలు పోతాయి, మరి ఏం చేయాలి, దాన్ని తెలియకోకుండా ఎలా చేయాలి అని అంటే అప్పుడు నేను సలహా చెప్పాను ఆయనకి. వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ మనవడు కానీ, వాళ్ళ అమ్మాయి కానీ, వాళ్ళ తాలూకు ఎవరైనా సరే ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ పే చేయించే మన 3,000. ఒకవేళ అడిగితే ఏంటయ్యా అని అడిగితే అది మీ డబ్బులు లేండి, ఏదో ఒక మాట చెప్పడం సరిపోద్ది. వారికే చెందాలి ఈ డబ్బులు. ఎవరికి చెందాలమ్మా? వారికే చెందాలి. మరి ఎవరు లేకపోతే పేదవారికి ఇవ్వచ్చు, కానీ ఆ పేదవారికి కూడా ఇత్తం కన్నా చూడండి, వారి తాలూకా ఎవరికన్నా ఆ డబ్బులు వెళ్ళిపోతే అప్పుడు బాగుంటుందని చెప్తే రైట్ మంచిదనయ్య, నేను ఆయన చెబుతానని చెప్పాడు ఆయన. సరేండి, అవును. ఇప్పుడు ఏంటి నాకు వచ్చిన ఫోన్ ఏంటంటే దాన్ని ఎలా దిద్దుకోవాలి, దాన్ని ఎలా సరి చేసుకోవాలి. సరేండి, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటే ట్రైన్ వచ్చి మీద పడిపోతుందంట, కళ్ళు తెరిస్తే ఏమీ లేదు, మళ్ళా మీద పడిపోతుందంట, మళ్ళా ఏమీ లేదు. అయ్యగారు బైబిల్ చదువుకుంటుంటే వెళ్ళి కూర్చుని, అయ్యా ట్రైను శబ్దం వచ్చి నా మీద పడిపోతుంది అంటే, నువ్వు ఇప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేసావా అన్నారంట. చేశానయ్యా అన్నాడట. అదే దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇంటికి వెళ్ళగానే టికెట్లు బయటికి తీసుకొచ్చి ఆ ప్రయాణం చేయకోకుండా మరి అవన్నీ కూడా సింపేసి పశ్చాత్తాపడితే అలా ప్రార్థన చేసుకుంటే అప్పుడు పోయిందంట ఆయన. చూడండి, మన జీవితంలో కూడా చాలా దిద్దుబాటు చేసుకోవాలండి. మీకు తెలుసా, మనమంటే దేవునికి ఎంత ఇష్టమో, నువ్వంటే నీ దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? చూడండి, తన ప్రాణం ఎంతో నువ్వంతా దేవునికి, నీ కోసం రక్తాన్ని సిందించాడు దేవుడు. చూడండి, ఒక ఆత్మ చాలా విలువైంది. మన ద్వారా ఒక ఆత్మ గనక వెళ్ళిపోయిందంటే ఆ పాపాన్ని దేవుడు కూడా క్షమించడు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, నీ ద్వారా ఒకరు బలపరచబడాలి. ఏమండి, లేకపోతే మౌనంగా ఉండాలి.
మన ద్వారా ఒక ఆత్మ గనక బలహీనం అయింది అంటే చూడండి, మనం ఆ ఆత్మ గురించి మనమే దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎంత ఇష్టం నువ్వంటే దేవునికి. పిల్లలు ఒక మాట చెప్తాను చూడండి, చాలా ఇష్టం నువ్వంటే. కానీ మనం ఏం చేయాలంటే దిద్దుబాటు చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలన్నీ నీయే. చూడండి, దిద్దుబాటు చేసుకుంటే స్వస్థత వస్తుందా? ఏమన్నా దిద్దుబాటు చేసుకుంటే ఆశీర్వాదం వస్తుందా? దిద్దుబాటు చేసుకుంటే దేవుడి మేలు జరుగుతాయా? సరే, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దిద్దుబాటులో. సరేండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాట త్రోసివేసేటివేంటి? ఏమండి, దేవుని మాటలో త్రోసివేయకూడదు, వెనక్కి త్రోసివేసేవేంటి అంటారు. అక్కడ త్రోసివేయకూడదు, దేవుని మాటలు ముందలు పెట్టుకోవాలి. సరేండి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏమండి, ఏంటి నా జీవితం ఏంటి, నేను ఎలా బలపడాలి, నేను ఎలా స్థిరపడాలి, నేను ఎలా దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి, ఏమండి నేను ఎలాగూ మనుషులకి ఎలుగుగా ఉండాలి, నేను మారుమనసు పొందాను కొండ మీద దీపం వలె పట్నం వలె నేను ఎలుగుస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా నా పక్క వారికి చూడండి, నన్ను చూస్తున్న నా స్నేహితులకి ఎలాగుండాలి, ఒక ఎలుగుగా సరండి. కాబట్టి మరి దేవుడు భరించలేనిది ఏంటంటే మనలో దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు అన్నీ కూడా భరించలేరు. కాబట్టి ఒక్కొక్కటి దిద్దుకుంటా ఈ విమర్శ నాకు వద్దు. చూడండి, ఆ మనుషులు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రోత నాకు వద్దు, ఈ ఫోన్లో ఈ మురుకు నాకు వద్దు. చూడండి, ఆ తర్వాత ఏంటంటే దేవుని సన్నిధి నాకు కావాలి అని అలా దిద్దుబాటు చేసుకుంటా. చూడండి, తర్వాత ఏంటంటే ప్రతి మనిషిని దేవుని దయని బట్టి నేను బలపరచాలి. ఏం చేయాలి? ప్రతి మనిషిని ఏం చేయాలి? బలపరచాలి. చూడండి, వారిని చక్కగా వారిని ప్రోత్సహించాలి. అమ్మా ఏమైనా కష్టంలో ఉన్నారనుకోండి, వారి కష్టంలో కృంగిపోతూ ఉంటారు. ఆ కష్టంలో కృంగిపోయే వాళ్ళు మనం ఏం చేయాలంటే కొంచెం బలపరచాలి. సరేండి, అయ్యా కష్టం అనేది కలకాలం ఉండదు, దేవుడు నీ పక్షంగా ఉంటాడు అని ఏం చేయాలి? మనిషిని ఏం చేయాలి? బలపరచాలి. అంతేగాని వారిని కృంగిపోయిన వారిని ఇంకా కృంగ తీయకూడదు. చూడండి, ఆ తర్వాత ఏంటంటే అది దేవునికి ఇష్టం ఉండదు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ తర్వాత ఎవరన్నా సాక్ష్యం లేకపోతే దేవుడు ఎలాగూ మారతాడని దూరదృష్టిగా ప్రేమించి బలపరుస్తారు, మనం కూడా అలాగే ప్రేమించి చూడండి ప్రార్థన చేయాలి. మనిషి హృదయంలో చాలా దిద్దుకోవాలండి. మనం దిద్దుకుంటా దేవునికి ఇష్టంగా అయిపోవాలి. మనుషులకి ఒక్కోసారి ఇష్టపడతారు, ఒక్కోసారి ఇష్టపడరు. కానీ మన ప్రియ తండ్రికి మనం ఇష్టమైపోవాలి దేవునికి. చూడండి, అవును. కాబట్టి శాశ్వతమైన పరలోక రాజ్యం చూడండి, మనం చక్కగా దేవునితో సహవాసం చేసి దేవునికి ఇష్టలైన వారుగా ఉండి చక్కగా ప్రభు సన్నిధిలో సాగిపోవాలి. చూడండి, వీళ్ళకి అసలు వాక్యం తెలియదు. వీళ్ళకి ఆశ్చర్యం, నినివే పట్టణస్తులకు వాక్యం తెలుసమ్మా? పోనీ ఈ యోనా అనబడినవాడు ధర్మశాస్త్రం తీసి చెప్పాడా? పదాజ్ఞల గురించి చెప్పాడా? మోషే గారి గురించి చెప్పాడా? సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు చెప్పాడా? దేవుడు స్వరం అంటే ఏంటో చెప్పాడా? వాళ్ళు ఏం చెప్పలేదండి, వాళ్ళు ఏం చెప్పలేదు. వారికి వారే, విచిత్రంగా ఉంది కదండి, వారికి వారే చెప్పుకుని, వారికి వారే బలపరుచుకుని, వారికి వారే మనం ఎలా చేద్దాం. దేవుడు చెప్పాడు, మన ప్రకటన పంపించాడు. ప్రకటన పంపించినప్పుడు దానికి ఆలోచన కూడా ఉంటుందిగా. ఏమండి, ఒక కారు వచ్చిందండి మార్కెట్లో, కొత్తగా కారు వచ్చిందంటే దానికి సరిపడా పాటలన్నీ ఉంటాయిగా వెనకాల. ఏమండి, ఏదన్నా పోయినప్పుడు ఒక నట్టు పోయినా సరే అదే కంపెనీ నట్టు దొరుకుతుంది కదా. అలాగే పిల్లరా, దేవుడు మనకి అవకాశం ఇచ్చాడంటే ఆయన దగ్గర ఆలోచన ఉంటుంది. ఆయన ఒకవేళ మనసు తిప్పుకుంటాడేమో అని ఉంటుంది అక్కడ. ఆయన ఒకవేళ మనసు తిప్పుకుంటాడేమో అని వారికి వారే చూడండి బలపరుచుకుంటా చక్కగా ఇలా చేద్దాం, ఉపవాసం ఉందాం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఫస్ట్ ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, గోను పట్ట కట్టుకుందాం. ఎక్కడ ఉన్నారేమో పాపం వాళ్ళు, బూడిదలో కూర్చుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిజంగా చూడండి ప్రార్థన చేద్దాం. చూడండి, వారికి రాబోతున్న ఉగ్రతని ఎలా తరిమారో పిల్లరా మనం నేర్చుకోవాలి. మధ్యాహ్న గల సమయంలో సముద్రం తీరాన ఉన్నారు వారు. ఏమండి, నినివే పట్టణం సముద్రం తీరాన పెద్ద పట్టణం అది. చూడండి, 120,000 మంది, ఆ దినాల్లోనే 120,000 మంది. చూడండి ఎంత మహాపట్నమో, 3 రోజులు తిరిగితే సరిపోదండి, అంత మహాపట్నం అది.
ఏమండి, ఆ పట్టణంలోకి వస్తున్న మరణాన్ని, ఆ పట్టణంలోకి వస్తున్న దేవుని ఉగ్రతని, ఆ పట్టణంలోకి వస్తున్న నాశనం చేయటానికి వస్తున్న, చూడండి, ఆ సంవత్సరం రాబోతున్న ఉగ్రతను ఏం చేశారంటే వీరందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గోను పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని తన పాపాలు ఒప్పుకుని దిద్దుకుని, లేదా దేవుని సన్నిధిలో వారి చెడు నడత మానుకొనగా, వారి చెడు నడత దిద్దుకొనగా, వారి చెడు నడత మానుకొనగా ప్రతి ఒక్కరు మానేశారండి. అందరూ పరిశుద్ధులు అయిపోయారు, అందరూ స్టడీ అయిపోయారు, ప్రార్థన చేస్తుండే పశ్చాత్తాపం వచ్చేసింది. మనుషులందరూ కూడా మార్పులోకి వచ్చేసారండి. మార్పులోకి వచ్చి మొరపెడుతుండే పిల్లరా, స్వయంగా దేవుడే ఆ పట్టణంలోకి వచ్చి ఆయన పశ్చాత్తాపడి చేస్తానన్న కీడు చేయక మానెను అని అంటది అక్కడ. సరేండి, అవును, ఈయన ఉపద్రవాల నుంచి తప్పించుకునేది ఉపవాస ప్రార్థన. మనకు వచ్చే శ్రమల నుంచి తప్పించుకునేది, మనకు రక్షణ కవచంగా వచ్చేది ఉపవాస ప్రార్థన. అలాంటి ప్రార్థన చేయటం నేర్చుకుందాం పిల్లరా. చూడండి, దిద్దుబాటు చేసుకుంటూ నేర్చుకుందాం. చూడండి, అవును, మన దిద్దుబాటు చేసుకున్న వారికి దేవుని రూపం వస్తుందండి. దిద్దుబాటు చేసుకున్న వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదం వస్తుంది. సరేండి, అవును, దిద్దుబాటు చేసుకుంటాం దేవుని దృష్టిలో చాలా 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 మంచిది అన్నమాట. చూడండి, అవును అవును కాబట్టి పిల్లరా, నేను దిద్దుబాటు నువ్వు అసహ్యంగా అనుకో మాకు. అంటే ఎవరన్నా ఏదన్నా చూడండి సూటుగా దేవుడు మాట్లాడాడు అనుకోండి, ఏంటంటే నువ్వు ఇబ్బంది పడ మాకు. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడారా, ఒకవేళ నేను ఈ విషయంలో ఉన్నానా, నేను వెనక తగ్గాలా, లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటాను, లేదా ప్రార్థన చేసుకుంటే బాగుంటుందా అని అలాగ ఆలోచించు. దేవుడే మాట్లాడా. సరేండి, అవును, కాబట్టి పిల్లరా, నేను దిద్దుబాటు అనేది చాలా దీవెనకరం. అవును, నేను కూడా దిద్దుబాటు చేసుకుంటా ఉంటా, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా. సరేండి, అవును, చాలా నూతన శక్తి వస్తూ ఉంటుంది. అట్లాగే మనం కూడా దిద్దుబాటు చేసుకుందాం. ఇంకా ఏం దిద్దుకోవాలో, ఇంకేం సరి చేసుకోవాలో, మన హృదయం ఎలా తేటగా ఉండాలో చూడండి. అలా చేసుకుంటే మనం దేవునికి ఇష్టమైన వారుగా అయిపోతాం. ఎలాగైపోతామా? దేవునికి ఇష్టమైన వారుగా, చూడండి, మంచివారుగా చూడండి, మనం అనేక మందికి దీవునికరంగా మనం అయిపోతాం. చూడండి, చక్కగా మార్చుకుంటా, ఇంకా యేసు రూపంలోకి మారుతా, ఇంకా యేసై రూపంలోకి మార్చుకుంటా మన ప్రభు సన్నిధిలో సాగుదాం. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమో, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమో. చూడండి, మనం కూడా ఆదాము అలా కాకోకుండా తప్పుపోయిన కుమారుడు వలె, చూడండి, అవును, యవనస్తుడు కాకోకుండా జక్కయ్య వలె దిద్దుకోవటానికి, గారిడి సీమోను కాకోకుండా దావీదు వలె సరి చేసుకోవటానికి, సొదొమ గొమొర్రా పట్టణం వల్లే కాకోకుండా నినివే పట్టణం లాగా దిద్దుబాటు చేసుకుని మన కుటుంబాల్లో శాంతి, సమాధానం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దిద్దుబాటు చేసుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని మన ఇంట్లోకి రప్పించుకుందాం. ఎదురు వస్తున్న తుఫాన్లన్నీ కూడా ప్రార్థన చేసి వాటిని అన్ని కూడా జయిందాం. దేవుడు మన సహాయము చేయునుగాక. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.